హలో ఫ్రెండ్స్, పనసకాయ పెట్టి ఒక 65 చూద్దామండి. ఇది అచ్చు చికెన్ 65 లాగే ఉంటుంది. తయారీ మీదనే చూద్దాము. పనసకాయ ఇలాంటి చిన్నవి తీసుకోవాలండి. చిన్నగా ఎంత అందంగా ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనం ఒక కత్తి తీసి నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా కత్తికి ఇలా ఆయిల్ రాసుకోండి. తర్వాత పనసకాయలు ఉన్న జిగురన్నీ తుడుచుకొని నీట్గా ముక్కలు కోసుకుందాం. ఇప్పుడు పనసకాయ ముక్కలకి సైడ్స్ ఈ తోళ్ళని కట్ చేసి నీట్గా తీసేసుకోండి. చూసారా, చేతికి జిగులు అంటుకుంటున్నాయి. పనసకాయని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకి ఈ సైజు ముక్కలు అయితే కరెక్ట్గా ఉంటుంది. అన్ని ముక్కలను కూడా ఇలాగ పీసా కట్ చేసుకొని నీట్గా తీసుకుందాం. మనం ఇప్పుడు ఒక కుక్కర్లో కట్ చేసిన ముక్కలని వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాము. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 విజిల్ పెట్టి కుక్కర్ని దింపుకుందామండి. ఉడకపెట్టిన ముక్కలు గిన్నెలు వేసుకుందాం. ఇలాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయి ఉన్నది. ఈ ముక్కలకు సరిపడగా అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ 1/2 స్పూన్ వేసుకుందాం. తర్వాత వరిపిండి 1.5 స్పూన్ వేసుకుందాము. మైదాపిండి 1/2 స్పూన్ వేసుకుందాం. కార్న్ఫ్లవర్ పిండి ఒక 1/2 స్పూన్ వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. ఒక 1/2 స్పూను గరం మసాలా 1/4 టీ స్పూన్ వేసుకుందాము. ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుందామండి. ఇది ఆప్షనలే, కావాలైతే మీరు వేసుకోండి. టేస్ట్ కోసం లెమన్ కొంచెం పిండుకుందాం. ఇట్లానే మనం నీట్గా కలుపుకుందాము. మసాలా మొత్తం ముక్కలకి ఇలా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలాగా కొంచెం లైట్గా వాటర్ జిమ్ముకుందాము. అప్పుడు ముక్కలకి ఇంకా మసాలా టైట్గా పట్టేసుకుంటుంది. ఇప్పుడు మనకి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెడదామండి. 10 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు తీసి ఆయిల్లో డీప్ ఫ్రైలో వేపుకొని తీసుకుందాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకుందాము. రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవి అండ్ రావు కుకింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నండ్రి వణక్కం.